హాయ్ ఎవ్రీవన్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మట్టి కుండలో చికెన్ కర్రీ. చాలా టేస్టీగా, చాలా స్పెషల్గా మట్టి కుండలో ఈ న్యాచురల్ ఫ్లేవర్తో ఎలా వండుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం చాలా తక్కువ నూనె అవసరమవుతుంది. ఇంకా స్లో కుకింగ్ ప్రాసెస్లో కుకింగ్ చేయడం వల్ల రుచి అనేది మరింతగా పెరుగుతుంది. ఒక్కసారి మట్టి కుండలో ట్రై చేసి ఈ కూరని తింటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనేంత రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా కూర ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. మొదటగా తాజా చికెన్ని తీసుకుని దానికి పసుపు, ఉప్పు, కారం ఇంకా పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ వల్ల చికెన్ ఏమవుతుందంటే ఆ మసాలా అంతా లోపల వరకు పోయి రుచి అనేది చాలా బాగా ఎక్కువగా పెరుగుతుంది. కూరను వండుకోవటం కోసం కట్టెల పొయ్యిని వెలిగించి ఒక మట్టి కుండని, వెడల్పాటి మట్టి కుండని తీసుకోవాలి. ఈ మట్టి కుండలో తగినంత నూనె పోసుకుని కాస్త వేడెక్కిన తర్వాత 2 ఉల్లిపాయలను సన్నగా తరిగినవి వేసుకుని దోరగా ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల కూర కోసం ఏమేమి కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా ఒక చోట సమకూర్చుకోవాలి. ఇలా కట్టెల పొయ్యి మీద చికెన్ కూరని మట్టి కుండలో వండుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మగ్గిన ఉల్లిపాయల్లో ఫ్రెష్గా నూరిన 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో అల్లం వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు 2 కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుని ఈ చికెన్ ముక్కలన్నీ కూడా ఆ ఉల్లిపాయల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మట్టి కుండ కాబట్టి చాలా ఫాస్ట్గా, గట్టిగా గరిటతో తిప్పకూడదు. కొంచెం స్లోగా, నెమ్మదిగా చేసుకుంటూ మంచిగా కూర అనేది కుక్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా చికెన్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్లో పెరుగు వేయటం వలన నీళ్ళు అనేవి బాగా వచ్చి నీళ్లు వేయకుండానే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి. చికెన్లోని నీళ్ళంతా బాగా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మెల్లగా కలిపిన తర్వాత మూత పెట్టి స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మట్టి కుండలో వండుకోవటం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా, జ్యూసీగా అవుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా నీరు అనేది పోయలేదు, ఎందుకంటే ఈ పెరుగుతోనే ఈ కూర అనేది సగం ఉడికిపోతుంది. ఈ కూరలో ఒక స్పెషల్ మసాలా ఉంది. ఆ మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కొద్దిగా కొబ్బరి ముక్క, ఇంకా కొద్దిగా ధనియాలు, గసగసాలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇంకా ఒక 6 నుంచి 8 వరకు జీడిపప్పులు వేసుకుని వీటన్నిటిని కూడా బాగా పేస్ట్ లాగా చేసుకుని మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలాని వేసుకోవడం వలన ఏమవుతుందంటే కూరలో మంచి గ్రేవీ అనేది వస్తుంది. ఫ్రెష్గా నూరుకున్న మసాలాని ఈ చికెన్ ముక్కల్లో వేసుకుని కొంచెం నీళ్లు వేసి మసాలాని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయొద్దు. దగ్గర ఒక 150 ml అలా కొంచెం తక్కువ పోసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు అలా మూత పెట్టి స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు అలా రెస్ట్గా ఉంచేస్తే రుచికరమైన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కూరని వేడివేడిగా అన్నంతో కానీ లేదా రోటీతో అంటే చపాతీతో కానీ తింటే ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేం. చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్ మీ వరకు చేరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.